హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటండి కలర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఇవన్నీ ఓన్గా ఇంట్లో తయారు చేసుకున్నానండి. 15 రూపాయల ఖర్చుతో తయారు చేశానండి ఈ కలర్స్ అన్నీని. సారీ, ఒక్కొక్క 4 డబ్బాలు కలర్స్ తీసుకున్నాను. 5 రూపీస్ అండి ఒక్కొక్క డబ్బా కలరు. ఇంకా కొద్దిగా ఉంది. మీరు ఇలా ట్రై చేసి మీరు కూడా పండగలకి ముగ్గులు అవి వేసుకుంటారని కోరుకుంటున్నాను. పండగలు వస్తున్నాయి కదండి మనకి, న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ వస్తున్నాయి కదా, క్రిస్మస్. చేసే విధానం చూపిస్తానండి. కలర్స్ పండగలన్నీ వచ్చేస్తున్నాయి కదండి. ఒక 4 కలర్స్తోని చాలా కలర్స్ తీయొచ్చండి. బ్లూ కలర్కి ఉజాలా తీసుకున్నాను. రెడ్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, గ్రీన్, ఎల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎలా కలుపుతానో చూపిస్తాను. శుద్ధపిండి అయినా బియ్యం పిండి అయినా మీకు నచ్చింది తీసుకోవచ్చండి. నేను 2 మిక్స్ చేసి ఉంచుకున్నాను. ఇది మళ్ళీ డబ్బాలు కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఇప్పుడు కొద్దిగా ఇది చిన్న కప్పులో కలుపుకోవాలండి. కలరు ముందుగా పసుపు కలర్ తీసుకుంటున్నానండి. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ అండి. చూసారా, స్పూన్ కూడా చాలా చిన్నదే, ఎక్కువేం తీసుకోలేదు. ఈ కలర్ కలవడానికి కొద్దిగా ఒక 1/2 టీ స్పూను వాటర్ వేసాను. ఇలా బాగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. బాగా కలిపి మనం తడిగా ఉంటుంది కదా, ఆరబెట్టుకోవాలండి, అంతే. చూసారా, పసుపు కలర్ వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకుందాం, వేరే కలర్ కలుపుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. చూడండి స్పూన్ ఎంత చిన్నదో. ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. కలర్ కరగాలి కదా, వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ కలిపింది మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది శుద్ధపిండి ఇందులో కలిపేసుకోవాలి. చూసారా, నేను రెడ్ ఫుడ్ కలర్ కలిపానండి. మరి ఏ కలర్ మీరే చెప్పాలి. లైట్ ఆరెంజ్ కలర్లా వచ్చింది, జాంగ్రీ కలర్ అంటారు కదా, అలా వచ్చింది. ఇంకో కలర్ కలుపుదాం. గ్రీన్ కలర్ కలుపుతున్నానండి. దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్లోకి కలిపేసుకుందాం. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో, గ్రీన్ కలర్. చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇది మనం ఇలా ఈ ప్లేట్లో ఉందే కొనుక్కోవాలంటే ఒక 50 రూపీస్ పడుతుందండి ఛార్జు, అంతే కదా. ఈ కలర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్లూ కలర్ తయారు చేసుకుందాం. బ్లూ కలర్ కోసం ఉజాలా మన నీలమంది ఉంటుంది కదండి, అది ఇదిగోండి ఒక 5 చుక్కల్లా వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. చూసారా, బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం బ్లూ కలర్తో. ఇలాగా శుద్ధపిండి బియ్యం పిండితోనే కాకుండా ఇసుకలో కూడా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు ఇసుకతో కూడా చేస్తున్నారు కదా, సాల్ట్లోని వాటిలో కూడా, అలా కూడా కలుపుకోవచ్చు కలర్స్. బ్లూ కలర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ సింగిల్ కలర్స్తో కలిపాను కదా. ఇప్పుడు 2 కలర్ కాంబినేషన్స్తో తీద్దామండి. ఏ కలర్ వస్తుందో చూద్దాం. రెడ్ తీసుకుంటున్నానండి, సమానంగా తీసుకుందాం. గ్రీన్ కూడా అలాగే సమానంగా తీసి కలుపుకుంటాను. ఈ 2 కలుపుదాం, ఏ కలర్ వస్తుందో చూద్దాం. వాటర్ వేసుకున్నాను. ఇది రెడ్ గ్రీను కలిపాను. మీ క్రియేటివిటీ అండి. ఏ కలుపుతుంటే ఏ కలర్ వస్తుందో మనకి కూడా తెలియదు కదా. చూద్దాం ఏ కలర్ వస్తుందా. ఏంటి, రెడ్ గ్రీన్ కలిపితే ఏ కలర్ వచ్చిందో మీరే చెప్పాలి. నాకు ఇది ముక్కుపొడి కలర్లా కనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో. బాగుంది కదండి కలరు. ఇప్పుడు ఇంకో కలర్ తయారు చేయాలి. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుంటున్నానండి. ఎల్లో గ్రీను సమానంగా కలుపుకుంటున్నాను. ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇదిగోండి, వాటర్లో కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఎల్లో కలరు, గ్రీన్ కలర్, ఇది ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఎల్లో గ్రీను కలిపాను కదా, ఇది చిలకాకు పచ్చ కలర్ వచ్చిందండి. లైట్ ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, అది వచ్చింది. ఇప్పుడు రెడ్ బ్లూ కలుపుదామండి. ఏ కలర్ వస్తుందో చూద్దాం. వాటర్ కలుపుకున్నాను. ఇప్పుడు పౌడర్లో కలిపేసుకుందాం. అదే శుద్ధపిండి బియ్యం పిండి కలిపాను కదా, చూద్దాం ఇదే కలర్ వస్తుంది. రెడ్ బ్లూ కలర్. ఏంటి, ఇదేదో ఇంగ్లీష్ కలర్లో వచ్చిందండి. రెడ్ బ్లూ కలిపితే చూసారా, ఇలాంటి కలర్ చూడలేదు మనం ఎప్పుడూని. ఇది ఆనియన్ పింక్ ఏదో అంటారు కదా, అలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో కలర్ కలుపుదాం. గ్రీన్ తీసుకుంటున్నాను, బ్లూ వేసుకుంటున్నాను. సమానంగా కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. గ్రీను బ్లూ, అదేనండి మన నీలమందు కలర్. చూద్దాం కలిపి. చూసారా, ఇది ఒక వెరైటీ అండి. సీ గ్రీన్ అంటారు కదా, అలా వచ్చిందండి. ఇవన్నీ ఇంగ్లీష్ కలర్లా వస్తున్నాయి. గ్రీను బ్లూ కలర్ కలిపితే ఇలా వచ్చింది. సీ గ్రీన్ అంటారు కదా, అది భలే బాగుంది కదండి. మన ఓన్గా ఇలా ఇన్ని కలర్స్ కలుపుకుంటుంటే. ఇప్పుడు వేరే కలర్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఎల్లో వేస్తున్నానండి. ఎల్లోలో బ్లూ కలుపుతున్నాను. వాటర్ వేసి కలుపుకుంటాను. ఇదే కలర్ వస్తుందో. ఎల్లో బ్లూ
గుర్తుంచుకోండి. ఏ లేదు, మీరు ఓన్గా ఎలా క్రియేట్ చేసుకున్నా మంచి మంచి కలర్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఎల్లో బ్లూ, ఎల్లో బ్లూ కలిపితే నాచు కలర్ అంటారు కదండి, నాచు కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకో కలర్ కలుపుదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రీను, రెడ్, ఎల్లో, ఈ 3 కలర్స్ కలుపుదామండి. వాటర్ వేసి 3 కలర్స్ కలుపుదాం. ఏ కలర్ వస్తుందో చూద్దాం. కలుపుకుంటున్నాను. ఏమండి, మరి లైట్గా ఉందని ఇందులోని 4 కలర్స్ కలిపినట్లేనండి. రెడ్, గ్రీను, ఎల్లో, బ్లూ అన్ని కలర్స్ కలుపుతున్నాను. ఏ కలర్ వస్తుందో చూద్దాం. చేసే పని క్లియర్గా మీ కళ్ళ ముందే చెప్తే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసుకుంటారని మీ కళ్ళ ముందే కలిపానండి కలర్స్ అన్నీను. చూసారు కదా. మళ్ళీ ఈ కలర్స్ ఇంకా ఉన్నాయండి. 5 రూపీసే ఈ డబ్బాలు. ఫుడ్ కలర్స్ అంటారు కదా, ఇంట్లో మనకి ఎలాగ నీలమంది ఉంటుంది. ఇది గడప పసుపు కలర్ లాగా వచ్చిందండి. అదే గోరింటా కలర్ అంటారు కదా, గోరింటా కలర్ వచ్చిందండి. 4 కలర్స్ కలిపితే గోరింటా కలర్ వచ్చిందండి. ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి. చూడండి, ఇన్ని కలర్స్ కొనుక్కోవాలంటే ఇన్ని ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో. కలర్స్ ఇంకా ఉన్నాయండి నా దగ్గర, నేను తీసుకొచ్చినవి. ఒక్కొక్కటి 5 రూపీసే ఈ డబ్బాలు. చూసారండి ఎన్ని కలర్స్ వచ్చినాయో. మొత్తం 10 కలర్స్ రెడీ చేశానండి. మీరు మీ క్రియేటివిటీతో ఇంకా చాలా కలర్స్ తయారు చేయొచ్చు. పండగలు వస్తున్నాయి కదా, మీరు ఇలా ట్రై చేసి ముగ్గులు అన్నీ పెట్టుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కలర్స్ అన్ని తయారు చేసుకున్నాం కదండి. ఒకరోజు ఎండలో ఆరబెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి.